బ్రేకింగ్ న్యూస్ అల్పపీడన ప్రభావంతో తెలంగాణకు మరో 3 రోజులు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. అయితే గత వారం రోజుల నుంచి కూడా విస్తారంగా వర్షాలు పడుతూనే ఉన్నాయి తెలంగాణ వ్యాప్తంగా. అయితే ఇప్పుడు అల్పపీడనం బలపడడంతో మరో 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కొన్ని జిల్లాలకైతే రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరికొన్ని జిల్లాలకు ఎల్లో ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది వాతావరణ శాఖ. దీంతో మరో 3 రోజులు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు దంచుకొట్టే అవకాశం కనిపిస్తుంది. సో ఇప్పటికే తెలంగాణలో గత 10 రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. సో ఇప్పుడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ భారీ వర్షాలకి బ్రేక్ ఇవ్వకుండా కురుస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో వరదలు పోటెత్తి సాధారణ జనజీవనం స్తంభించిపోయిందని చెప్పుకోవాలి. సో ఈ నేపథ్యంలో మరో హెచ్చరిక అయితే జారీ చేసింది. సో ఏదైతే అల్పపీడనం ఏర్పడిందో దీని కారణంగా మరో 3 రోజులు తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ రెడ్ ఆరెంజ్ ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది వాతావరణ శాఖ అయితే. సో అయితే నేటి నుంచి కూడా 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. కొన్ని జిల్లాలకైతే అటు అలర్ట్స్ జారీ చేసింది. సో ఇప్పటికీ మనం చూస్తున్నాం తెలంగాణ వ్యాప్తంగా దంచుకొడుతున్న వర్షాలకైతే వాగులు వంకులు పొంగుపురులుతున్నాయి. ఇక ప్రధానంగా నేడు ములుగు, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, మహబూబాబాద్ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే ఈ జిల్లాలకు ప్రధానంగా రెడ్ అలర్ట్ అయితే ప్రకటించింది. సో ఏదైతే హెవీ రైన్స్ అయితే కొన్ని జిల్లాలకి ఎక్కువగా వస్తాయో సో అక్కడైతే రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఆ ప్రాంత ప్రజలైతే చాలా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు. సో ఇప్పటికే మనం చూస్తున్నాము తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా విస్తారంగా వర్షాలు అయితే కురుస్తూ వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ ఏకంగా 12 జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మరికొన్ని జిల్లాలకైతే రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. సో ఇక రానున్న 24 గంటల్లో ఈ అల్పపీడనం మరింత బలపడనుంది. సో అనంతరం కూడా వాయుగుండంగా మారే అవకాశం కనిపిస్తుందంటూ అధికారులు అయితే తెలిపారు. ఇక రేపు సాయంత్రానికి తీరం దాటనున్నట్లు కూడా ఐఎండీ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. సో రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ ఆరెంజ్ ఎల్లో అలర్ట్స్ అయితే జారీ చేశారు. ఇక గడిచిన వారం రోజులుగా నాన్ స్టాప్ గా వర్షాలు అయితే కురుస్తూనే ఉన్నాయి. దీంతో భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగుపొర్లుతున్నాయి. మనం చూస్తున్నాము కొన్ని ఏరియాస్ లో అయితే రోడ్లు ఆనకట్టలు కూడా తెగిపోయి ఇళ్లలోకి నీరు వచ్చిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. మరో పక్కన హైదరాబాద్ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే కొన్ని లోతట్టు ప్రాంతాలన్నీ మోకాళ్ల లోతు వరకు నీరు వచ్చాయి. అలాగే కొన్ని అపార్ట్మెంట్స్ లో కూడా నీళ్లు మొత్తం చేరిన దృశ్యాలు మనం చూసాము. దీంతో ఇంకా రెడ్ అలర్ట్ అయితే కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతూనే ఉంది. సో ఈ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అటు నీళ్లు ఎవరైతే ఇళ్లలోకి ప్రవేశిస్తున్నాయో వారైతే ముందుగానే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలంటూ హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఇక ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో కుండపోత వర్షాలకు జల దిగ్బంధంలో కొన్ని గ్రామాలు అయితే చిక్కుకున్నాయి. వాళ్ళైతే ఇళ్ల నుంచి బయటకు రేలాక ఇంట్లో ఉండలేక తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. సో వర్షం నీటికైతే సో అటు బయటకు వచ్చి ఏ పని చేసుకోలేని పరిస్థితి అయితే ఉంది. వర్షపు నీరు ఇళ్లను కూడా ముంచెత్తిన అక్కడ కొన్ని సిచ్యువేషన్స్ అయితే నెలకొన్నాయి. సో ఇంట్లో కూడా ఉండలేని పరిస్థితితో అయితే జనం అల్లాడిపోతున్నారని చెప్పుకోవాలి. మరో పక్కనైతే రాష్ట్ర వ్యాప్తంగా 29 ప్రాంతాల్లో భారీ వర్షం నమోదవుతుంది. సో ఈ ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ అయితే ప్రకటించారు వాతావరణ శాఖ అధికారులు. మరో పక్కన భారీ వర్షాలకు నదులన్నీ కూడా పొంగపొర్లుతున్నాయి. సో మనం చూడొచ్చు ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ప్రాజెక్టులన్నీ నిండు కుండలాగా మారాయని చెప్పుకోవాలి. చిన్న చిన్న వాగులు వంకులు అయితే ఇళ్లలోకి అటు గ్రామాల్లోకి పొంగి ప్రవహిస్తున్నాయి. కొన్ని చోట్ల రోడ్లు కూడా తెగిపోయిన సిచ్యువేషన్స్ అయితే ఈ భారీ వర్షాలకు తెలంగాణ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్నాయి. ఇక ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో అయితే ముఖ్యంగా సిచ్యువేషన్ మరీ ఘోరంగా ఉందని చెప్పాలి. ఇక ఈ రోజు చూసుకుంటే ప్రధానంగా ములుగు, వరంగల్, భద్రాద్రి, హనుమకొండ, మహబూబాబాద్ జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, సిద్దిపేట, జనగం, సూర్యాపేట జిల్లాలకైతే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ అధికారులు చెప్పుకుంటున్నారు. ఇక్కడ చూస్తే మెదక్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, జగిత్యాల, కరీంనగర్, యాదాద్రి, రాజన్న సిరిసిల్ల జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ హెచ్చరికలు అయితే జారీ చేశారు. కొన్ని ప్రాంతాలకి ఆరెంజ్ అలర్ట్, కొన్ని ప్రాంతాలకు ఎల్లో అలర్ట్, కొన్ని ప్రాంతాలకైతే రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఎక్కడైతే భారీ వర్షం కురిసే అవకాశం ఉందో ఆ జిల్లాలకైతే రెడ్ అలర్ట్ జారీ చేశారు. సో
ఆ జిల్లాలో ఉన్న ప్రజలైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా మరింత అప్రమత్తంగా ఉండాల్సి వస్తుంది. భారీ గాలులకు కూడా వీచే అవకాశం ఉండటంతో బయటికి రాలేని సిచ్యువేషన్స్ అయితే నెలకొన్నాయి. ఇక మనం చూసుకుంటే గరిష్టంగా 20 సెంటీమీటర్ల వర్షపాతం అయితే ఆదిలాబాద్లో చోటు చేసుకుంది. సో మనం చూస్తున్నాం ఇటు తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్లో మనం చూసుకుంటే కేవలం 9 నుంచి 10 సెంటీమీటర్ల వర్షపాతానికే ఇక్కడ ఇళ్లన్నీ కూడా మునిగిపోయే సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఏకంగా ఆదిలాబాద్లో 20 సెంటీమీటర్ల వరకు కూడా గరిష్ట వర్షపాతం నమోదైందని చెప్పాలి. అయితే మరి రానున్న 3 రోజులు ఇంకా ఎలా ఉండబోతుంది సిచ్యువేషన్? ఇంకా వర్షపాతం ఎక్కువ సెంటీమీటర్లు నమోదైతే ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి అనేది కూడా ఉత్కంఠంగా మారిందని చెప్పాలి. దీనికి తగ్గట్టు అటు జీహెచ్ఎంసీ హైడ్రా అధికారులు కూడా ఎక్కడికక్కడ సహాయక చర్యలు చేపట్టారు. మరో పక్కన ముఖ్యంగా లోతట్టు ప్రాంత వాసులు అటు గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలంతో అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు సంబంధించి వెదర్ రిపోర్ట్ను మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. జిల్లాలలో అత్యధికంగా వర్షపాతం కూడా నమోదవుతుంది. మరి ఈ రోజు నుంచి రానున్న 4 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ జిల్లాలకు ఏ కలర్ వార్నింగ్స్ ఇచ్చారు ఏంటి అనేది కూడా అడిగి తెలుసుకుందాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, చూస్తున్నాము గత కొన్ని రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ రోజు నుంచి రానున్న 3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి అల్పపీడన ప్రభావం ఒకటి, అలాగే చూసుకున్నట్లయితే ఒక ద్రోణి అనేది ఇటు చూసుకున్నట్లయితే ఈశాన్య అరేబియా మహాసముద్రం నుంచి చూసుకున్నట్లయితే దక్షిణ ఛత్తీస్గఢ్ మరియు ఉత్తర మహారాష్ట్ర నుంచి ఇటు ఒక ద్రోణి అనేది ఈ యొక్క అల్పపీడనానికి అనుసంధానంగా ప్రయాణించడం వల్ల మనకి రానున్న 3 రోజులు కూడా 16, 17, 18వ తారీఖు వరకు కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సో 18వ తారీఖుని ఈ అల్పపీడనం ఏదైతే బంగాళాఖాతంలో కొనసాగుతుందో అది క్రమేపీ బలహీనపడే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదలడం వల్ల మనకి ప్రస్తుతం ఇట్లాంటి వాతావరణం పరిస్థితులు అనేవి ఉన్నాయని చెప్పొచ్చు. సో ఈ రోజు ఏ జిల్లాలకు ఏ కలర్ వార్నింగ్స్ అనేవి ఇచ్చారు, ఎక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈశాన్య జిల్లాలు అలాగే ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఈరోజు అత్యంత భారీ వర్షాలు అనేవి ఇవ్వడం జరిగింది. సుమారు కనుక చూసుకున్నట్లయితే 7 జిల్లాలకు అత్యంత భారీ వర్ష సూచనలు అనేవి జారీ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈరోజు రెడ్ కలర్ అలర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, అలాగే మంచిర్యాల్, ఇంకా చూసుకున్నట్లయితే జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, అలాగే చూసుకున్నట్లయితే మహబూబాబాద్, ఈ యొక్క ఆల్మోస్ట్ 7 జిల్లాలకు కూడా ఈ యొక్క అత్యంత భారీ వర్షాలు అనేవి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే సుమారు 21 సెంటీమీటర్ల వరకు కూడా పైబడే ఇక్కడ వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. వర్ష తీవ్రత కూడా అధికంగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క జిల్లాలకు ఉత్తర ఈశాన్య జిల్లాలకు మాత్రం ఈ యొక్క రెడ్ కలర్ వార్నింగ్స్ అనేవి జారీ చేయడం జరిగింది. అలాగే సుమారు 8 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఒక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలు మినహాయించి మిగిలిన జిల్లాలకు కూడా భారీ వర్ష సూచనలు కూడా కనిపిస్తున్నాయి. సో హైదరాబాద్ వ్యాప్తంగా చూసుకుంటే పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అంటారు? వర్షాలు ఏ సమయంలో కురుస్తాయి అంటారు? ఈ రోజు కూడా చూసుకున్నట్లయితే హైదరాబాద్లో ఎల్లో కలర్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. ఎల్లో కలర్ హెచ్చరిక అనగానే ఇక్కడ వర్షపాతం అనేది సుమారు 1 సెంటీమీటర్ నుంచి 7 సెంటీమీటర్ల వరకు కూడా కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఈ రోజు కూడా ప్రస్తుతం మేఘకృతమైనటువంటి వాతావరణం కొనసాగినప్పటికీ కూడా మధ్యాహ్నం నుంచి కూడా మనకి తేలికపాటి జల్లులు అనేవి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దీని యొక్క తీవ్రత సాయంత్రం పెరిగే కొద్దీ కూడా మనకి ఒక వర్ష తీవ్రత క్రమేపీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. సో రేపు కూడా తెలంగాణ రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ ని కూడా ఇచ్చారు. సో ఏ జిల్లాలకి రెడ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే తూర్పు తెలంగాణ జిల్లాలకు ఉన్నటువంటి ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఉమ్మడి వరంగల్ జిల్లాలకు ఉన్నటువంటి హనుమకొండ, అలాగే వరంగల్, ఈ యొక్క జిల్లాలకు మాత్రం ఈ యొక్క అత్యంత భారీ వర్ష సూచనలు అనేవి జారీ చేయడం జరిగింది. మిగిలిన ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా ఆరెంజ్ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. సో రేపు కనుక చూసుకున్నట్లయితే ఈ రోజుతో పోలిస్తే రేపు సిటీలో కూడా వర్ష తీవ్రత అనేది కొంచెం తగ్గినప్పటికీ కూడా ఇటు ఉత్తర అలాగే చూసుకున్నట్లయితే ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ప్రస్తుతం ఏ జిల్లాలలో మనకు అత్యధికంగా వర్షపాతం నమోదైంది? నిన్న గనక చూసుకుంటే సుమారు మనకి ఒక చోట అత్యంత భారీ వర్షం అనేది నమోదవడం చూడొచ్చు. ముఖ్యంగా గోవిందపేటలో ములుగు జిల్లాలో మనకి అధికంగా 22 సెంటీమీటర్ల వరకు
వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. సో 21 సెంటీమీటర్ దాటింది అంటే మనం అత్యంత భారీ వర్షం కింద చూసుకుంటూ ఉంటాం. కాబట్టి ఇక్కడ 22 సెంటీమీటర్లు కనుక ఆల్మోస్ట్ ఒక ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ అనేది ఇక్కడ సంభవించిందని చెప్పుకోవచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే 3 చోట్ల అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మంచిర్యాలలో 16 సెంటీమీటర్లు, అలాగే వరంగల్లో 11 సెంటీమీటర్లు, మూలుగులో కూడా 11 సెంటీమీటర్లు, జగిత్యాలలో కూడా 12 సెంటీమీటర్ల వరకు కూడా ఈ యొక్క వర్షపాతం అనేది నమోదైంది. సో 3 చోట్ల అతి భారీ వర్షాలు, అలాగే చూసుకున్నట్లయితే 36 చోట్ల భారీ వర్షాలు అనేవి నమోదయ్యాయి. సో ఈ వర్షాలు ఉరుములు మెరుపులు ఈదురుగాలతో కూడుకొని ఉంటాయా? యా, నిన్న కూడా చూసుకున్నట్లయితే ఇటు వర్ష తీవ్రతతో పాటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణం అనేది కనిపిస్తూ ఉంది. సో ఈరోజు కూడా ఈ యొక్క ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణం అనేది క్రమేపీ ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఉష్ణ తీవ్రత నమోదవుతున్నటువంటి గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే అంతటా కూడా ఇంత మేఘకృతమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా మనకు నమోదవుతున్న గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే 29 డిగ్రీల నుంచి 32 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది. కాబట్టి సో ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఉదయం నుంచి కూడా ఆకాశం అంతా మేఘావృతమై ఉంది. ఇక అక్కడక్కడ మనకు హైదరాబాద్లో చిరుజల్లులతో పాటు తేలికపాటి వర్షం కూడా కురుస్తోంది. ఇక జిల్లాలకు సంబంధించి కూడా కలర్ వార్నింగ్స్ అనేవి జారీ చేయడం జరిగిందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలోని 7 జిల్లాలకి రెడ్ అలర్ట్, అదేవిధంగా 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మిగతా జిల్లాలకు ఎల్లో, అదేవిధంగా గ్రీన్ అలర్ట్స్ కూడా జారీ చేసినట్లుగా చెప్తున్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలు అత్యవసరమైతే తప్ప వర్షాలు కురుస్తున్నటువంటి సమయంలో బయటకు రాకూడదు అని సూచనలు జారీ చేస్తున్నారు. విడుజన లక్ష్మీకాంత్, అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్. ఇక రానున్న 24 గంటల్లో కూడా అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అయితే హెచ్చరికలు జారీ చేసింది. సో ఏదైతే కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా రెడ్ అలర్ట్ ప్రకటించిన జిల్లాల ప్రజలు అయితే ఎంతో అప్రమత్తంగా ఉండాలి. మరో 3 రోజులైతే ఈ వర్ష ప్రభావం ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. అలాగే బలమైన ఎదురుగాలులు వీచే అవకాశం ఉండడంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఇళ్ల నుంచి బయటకు రావద్దంటూ వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పడం మనం చూసాము. సో దీంతో ఈ వర్షాలైతే మరో 3 రోజులు కొనసాగే అవకాశం ఉంది. సో ఈ 3 రోజులు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు.